వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ లో సోమవారం ఉదయం సోదాలు జరిపారు. అయితే ఆ గెస్ట్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందిందనే ప్రచారం జరిగింది. మరోవైపు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి దీనినే ప్రణీత్ రావు బృందం డెన్ గా మార్చుకుని ఉంటుందని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ గెస్ట్ హౌస్ నే ప్రణీత్ రావు బృందం వినియోగించుకున్నారు. రేవంత్ ఇంటికి కూతవేటు దూరంలో ఉండడంతోనే తమ పని ఇక్కడి నుంచే సులువవుతుందని ఆ టీం భావించింది. ఈ గెస్ట్ హౌస్ నుంచి అడిషనల్ ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ మేరకు నిందితులు వెల్లడించిన సమాచారం మేరకే ఇప్పుడు పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ కు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే ఈ గెస్ట్ హౌస్ మేలని ప్రణీత్ రావు బృందం భావించింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్ అంతా ఇక్కడే మీటింగ్ పెట్టి నిర్వహించినట్టు నిందితులు దర్యాప్తులు వెల్లడించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో గెస్ట్ హౌస్ లో ఫోన్ ట్యాపింగ్ సంబంధిత ఆధారాలన్నింటినీ భుజంగరావు ముందే మాయం చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వ్యవహారంలో ఎమ్మెల్సీ నవీన్ రావును సైతం రేపో మాపో దర్యాప్తు పిలిచి విచారణ జరపొచ్చని, నవీన్ రావుతో పాటు మరో ఎమ్మెల్సీకి కూడా నోటీసులు జారీ కావచ్చనే ప్రచారం నడిచింది. ఎమ్మెల్సీ నవీన్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్నారు. గతంలో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన నవీన్ కు నిరాశ ఎదురైంది. అయితే కేసీఆర్ మాత్రం ఆయన్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు, తన గెస్ట్ హౌస్ ప్రస్తావన రావడంతో ఎమ్మెల్సీ నవీన్ రావు స్పందించారు. ఆ ప్రచారం అంతా అవాస్తవమని చెబుతున్నారు ఆయన. తనకు ఫోన్ ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం లేదని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పుడు తన గెస్ట్ హౌస్ ను ఈ వ్యవహారంలోకి లాగారని, తన గెస్ట్ హౌస్ లో ఎలాంటి తనిఖీలు జరగలేదు, కుట్రపూరితంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారాలు చేస్తున్న వాళ్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటా అని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి ఆధారాలు సేకరించడం సవాలుగా మారింది. చేసిన నేరం బయటపడకుండా ఉండేందుకు ప్రణీత్ రావు ముఠా హార్డ్ డిస్కుల వంటి వాటిని ధ్వంసం చేసి మూసీ నదిలో పడేయడంతో వీటి నుంచి సమాచారాన్ని పునరుద్ధరించడం కష్టంగా మారింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో హార్డ్ డిస్కుల వంటి వాటిని ధ్వంసం చేశారన్న ఆరోపణలపైనే పంజాగుట్టలో తొలుత కేసు నమోదైంది. వీటిని ఎందుకు ధ్వంసం చేశారని విచారించినప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐబి ఓఎస్టీ ప్రభాకర్ రావు నేతృత్వంలో ప్రణీత్ రావు తదితరులు అప్పటి ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, వారి అనుచరులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడైంది. ఎవరెవరి ఫోన్లు ఎప్పుడెప్పుడు ట్యాప్ చేశారు, ఏం రికార్డు చేశారు, ఆ సమాచారాన్ని ఎవరికి పంపారు వంటి వివరాలన్నీ ఈ హార్డ్ డిస్క్ లో ఉంటాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే డిసెంబర్ 4వ తేదీన ప్రణీత్ రావు ఎస్ఐబి కార్యాలయం వద్ద సీసీ కెమెరాలు ఆపివేయించి కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్కులు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు బయటకు తీయించారు. వాటిని మెటల్ కట్టర్లతో కత్తిరించి నాగోలు వద్ద మూసి నదిలో పడేశారు. దస్త్రాలు, ఇతర పత్రాలను ఎస్ఐబి కార్యాలయం ఆవరణలోనే తగులబెట్టారు. కేసు నమోదైన తర్వాత దర్యాప్తులో భాగంగా పోలీసులు మూసీ నుంచి 9 హార్డ్ డిస్కులకు సంబంధించిన శకలాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎవరైనా హార్డ్ డిస్కుల సమాచారాన్ని చెరిపివేసినా సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు దాన్ని పునరుద్ధరించగలరు. కొద్దిపాటి తేమ ఉంటేనే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చెడిపోతాయి. అలాంటిది మూసి బురదలో కూరుకుపోయిన హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని పునరుద్ధరించడం ఎలా అన్నది సంక్లిష్టంగా మారింది. సెల్ ఫోన్ల ద్వారా జరిగే సంభాషణలు, చాట్ వంటి వాటిని ఆయా సర్వీసు ప్రొవైడర్ల సర్వర్ల నుంచి పొందే అవకాశం ఉంటుంది. కానీ పూర్తి అనధికారికంగా జరిగిన ట్యాపింగ్ తతంగమంతా ఈ హార్డ్ డిస్కుల్లో తప్ప మరెక్కడా నిల్వ ఉండే అవకాశం లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి నుంచి సమాచారం రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం సైబర్ భద్రతా నిపుణులను సంప్రదిస్తున్నారు. అవసరమైతే వీటిని విదేశాలకైనా పంపాలని యోచిస్తున్నారు.